4 సంవత్సరాలు ఒక సబ్స్టేషన్ అన్ని పూర్తి కంప్లీట్ చేసుకొని సర్వీసులో లేకుండా ఉన్నది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఇది పెన్న మామూలుగా ఒక రూపం దాల్చడం, 2-3 సార్లు కొట్టుకుపోవడం, దాన్ని ఎంత చేసినా కానీ రెక్టిఫై కాలేకపోవడం. దానివల్ల దాదాపుగా 4 సంవత్సరాలు 3.5 years డెడ్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభాకర్ కావచ్చు, ఇక్కడుండే ఏఈలు అందరూ దాని మీద ప్రత్యేక దృష్టి సారించి ఎమ్మెల్యే గారి చొరవతో, మన మున్సిపల్ చైర్మన్ గారి ప్రభాకర్ రెడ్డి గారి చొరవతో ఈ సబ్స్టేషన్ ఎలాగైనా మనం సర్వీస్లోకి తీసుకురావాలని చెప్పి ఆర్డిఎస్ స్కీమ్లో దాన్ని ఇంక్లూడ్ చేయడం, కన్స్ట్రక్షన్ వారితో దాన్ని బాగా ఇన్వాల్వ్ అయ్యి కన్స్ట్రక్షన్ డిఈ గారు కావచ్చు, ఏడీ గారు కావచ్చు, దాదాపు అసాధ్యం అనుకున్న లైన్ సాధ్యం చేసి ఈరోజు దాన్ని సర్వీస్లోకి తీసుకురాగలిగాం. దాదాపు 56 లక్షల ఖర్చుతో ఈ సబ్స్టేషన్ సర్వీస్లోకి వచ్చింది. దీని ద్వారా దాదాపు ఈ గాంధీ కట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ రోడ్డు, ఇలా చాలా నవరంగ టాకీసు, తర్వాత పాతకోట, శ్రీరాములపేట, ఇలా చిన్న బజారు, అమ్మవారిశాల, ఇందిరానగర్, ముఖ్యంగా మన శివాలయానికి గతంలో కంటే మంచి మెరుగైన వోల్టేజ్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిటీ ఆఫ్ వోల్టేజ్ గతంలో కొద్దిగా లో వోల్టేజ్ సమస్యతో బాధపడేవాళ్ళు ఈ ఏరియా అంతా. దాదాపు 12,270 సర్వీసులు దీనికి సబ్స్టేషన్ పరిధిలోకి వస్తుంది. వీళ్ళకందరికీ బెటర్ వోల్టేజ్. ఎప్పుడైతే వోల్టేజ్ బాగుంటుందో ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ పాడయ్యే అవకాశం దాదాపు తగ్గిపోతుంది. అంటే గతంలో మరీ లో వోల్టేజ్ ఏం కాదులే, కానీ ఉండేదానికంటే మంచి వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఒక సబ్స్టేషన్ దాదాపు 3 కోట్లతో ఖర్చు పెట్టి కట్టిన సబ్స్టేషన్ 3 సంవత్సరాలుగా దాని సర్వీసులోకి రాలేదంటే ఎంత ఇబ్బందో మనకు అంత తెలుసు. అలాంటిది ఈరోజు దాన్ని సర్వీసులో తీసుకురాగలిగాము. మన ఎమ్మెల్యే గారి చొరవ, మన ప్రభాకర్ రెడ్డి సార్ చొరవతో దాన్ని తీసుకురాగలిగాము. వీటికన్నిటికీ ముఖ్యంగా మన ఏడీ గారు ప్రభాకర్ ఎక్కడ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని బాగా సాల్వ్ చేయగలిగాడు. ఏఈ గారు కావచ్చు, మన వీరాంజనేయ రెడ్డి, అలాగే కన్స్ట్రక్షన్ వాళ్ళు, ముఖ్యంగా సుబ్బారెడ్డి, ఉమేష్ రెడ్డి కాంట్రాక్టర్. ఎందుకంటే అతను స్థానికుడు కావడం మనకు బాగా కలిసి వచ్చిన విషయం. ఇక్కడ ఈరోజు సబ్స్టేషన్ ఛార్జ్ చేసాము. ఆ బ్రేకర్లు కూడా ఈ సబ్స్టేషన్లో ఇంకొక బ్రేకర్ ఒకటి ఐడియల్లో ఉంది, దాన్ని కూడా సర్వీస్లో తీసుకొని ఇంటర్లింక్ లైన్ చేసి ఈ లింకింగ్ ఎక్కడెక్కడైతే దాన్ని కలపాలో కలిపి, దీనివల్ల లాభం ఏమంటే సప్లై పోతే ఇమీడియట్గా ఈ సబ్స్టేషన్ మీద రావచ్చు, ఈ సబ్స్టేషన్ మీద సప్లై పోతే ఇంకో సబ్స్టేషన్ మీద వచ్చే అవకాశం తీసుకురావడం వచ్చింది. కాబట్టి ఈ తాడిపత్రి ప్రజలకి ఇది మంచి అడ్వాంటేజ్గా అనుకుంటున్నాను.